ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళ అయితే జస్ట్ మిక్స్డ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ అయితే ఇవాళ వెనస్డే అని నేను శక్తి వినాయకుడి టెంపుల్ రామకోటిలో ఉంటుంది, చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఇవాళ అయితే వెళ్ళి విజిట్ చేశాను. అంటే మనము కోరుకున్న మొక్కులు తీరితే 108 ప్రదక్షిణాలు చేస్తారనమాట. చాలా పవర్ఫుల్ దేవుడు. అండ్ వినాయకుడిని అయితే వెనస్డే కాబట్టి ఇలా మంచిగా అలంకరణ అయితే చేశారు. నాకైతే చూడడంతోనే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో వెళ్ళి మొక్కుకొని దేవుడికి దండం పెట్టేసుకొని అలాగే ఇంకా కొద్దిసేపు కూర్చొని తర్వాత ఇంకా ప్రసాదం అయితే పెట్టారు వేడివేడిగా. ఇంకా తినేసి కొద్దిసేపు అలా కూర్చొని అయితే వచ్చేసాను. అండ్ ఇవాళ అయితే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఏంటి అనేది చూస్తాము. అసలు చాలా ఏజెస్ అయిపోయింది నేను అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్ చేసి. సో అలా అని చెప్పేసి కొంచెం అలా తిరుగుదాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని. మనకి దుపట్టాస్, స్టాల్స్, అలాగే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్, క్లిప్స్, క్లచెస్, అలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే బార్గెన్ చేసి తీసుకోవచ్చు. వాళ్ళ అన్న ప్రైస్ కాకుండా కొంచెం బార్గెన్ చేయవచ్చు. సో ఇది ఏంటంటే కేఎల్ఎం, నార్సింగ్ అండ్ చెన్నై షాపింగ్ మాల్ ఉంటాయి కదా, సో మొత్తం ఆ వే అనమాట, ఆ సైడ్ రోడ్. అలా అన్నీ ఇంకా మనకి ఈవెన్ సాక్స్ కానీ, చెప్పులు కానీ, చిన్నపిల్లల డ్రెస్సులు కానీ, ఇలా బొమ్మలు ఉన్నాయి కదా, ఇలా బొమ్మలు అండ్ చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. అండ్ దుపట్టాస్ అయితే తీసుకోవచ్చు, 150 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఈ మధ్య ట్రెండింగ్ ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా భలే ఉన్నాయి. అంటే డిఫరెంట్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మాంగళ్య గౌరి శారీ షాప్ ఉంటుంది కదా, సో అది. అండ్ ఇవైతే మనకి టాజల్స్ అనమాట, 150 రూపీస్ చెప్పారు ఒక్కటి. సో నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది, కానీ భలే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఇలాంటివి ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడే చూశాను. ఇలా జస్ట్ ప్లెయిన్ ఏమో 80 రూపీస్, ఇవేమో 150, ఇంక ఇవేం తగ్గించలేదన్నమాట. సో అలా అని చెప్పి నేను తీసుకోలేదు. సో అమీర్పేటలో అలా కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసేసిన తర్వాత ఇంకా అలా బయట వస్తున్న దారిలో అయితే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా, అంటే మనకి లుంబిని పార్క్ ఉంటుంది కదా, సో ఆ రోడ్లో అయితే ఉంది. సో ఇక్కడికి వెళ్తే ఇప్పుడు కొత్త న్యూ అట్రాక్షన్ ఇదొకటి, అండ్ ఆ దీపం ఒకటి, అమరవీరుల దీపం ఉంటుంది అదొకటి, అండ్ అలాగే మన సెక్రటేరియట్ అనమాట. సో వెళ్తే ఇవి మూడు కొంచెం కొత్తవి కదా, సో చూస్తుంటే కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇదంతా అయితే మన హుస్సేన్ సాగర్ రోడ్ ఉంటుంది కదా, సో ఆ రోడ్ అనమాట. సో ఇంకా ఈ సెక్రటేరియట్ కూడా భలే ఉంది, లైక్ అంటే వైట్ కలర్లో ఇలా షైనింగ్ అవుతూ చాలా బాగా, అంటే కొత్త కన్స్ట్రక్షన్ కూడా చూడడంతో చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే కొంచెం దూరంలో చూస్తే మనకి వైట్ బిర్లా మందిర్. సో ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇవైతే చెర్రీ టమాటోస్ అండి. నేను ఇలానే చెర్రీ టమాటో సీడ్స్ పెడితే దాంట్లో నుంచి వచ్చినాయి. సో ఇవి ఇంకొంచెం పెద్దగా పెరుగుతాయి నేను వెయిట్ చేశాను, కానీ పెరగలేదు. సో ఇవాళ అయితే కట్ చేసేసాను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి, అంటే కొంచెం పుల్లగా ఉన్నాయి. ఇంకా పెరుగుతాయో లేదో అనేది నాకు అర్థం కాలేదు. సో ఇంకా ఫైనల్గా అయితే ఎండిపోతాయేమో అని ఇవాళ తెంపేశానండి. సో ఇలా ఇన్ని వచ్చాయి. సో హ్యాపీ టు సీ దిస్ అండి. అండ్ ఇవాళ ఏంటి అంటే స్నాక్స్కి బేబీకార్న్ ఉంటుంది కదా, సో బేబీకార్న్ అయితే ఇలా బాయిల్ చేసి పెట్టేశాను. అండ్ ఒక దాంట్లో మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ కలిపి పెట్టాను అనమాట. అవి ఏంటంటే కార్న్ మనం కొంచెం బాయిల్ చేసేసుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా వేగవు కదా, సో అలా అని చెప్పి బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాక వాటర్ వాచేసిన తర్వాత ఇలా ఉంది. సో ఇలా కార్న్ తీసుకొని మన ఈ మిక్చర్లో అయితే ఇలా డిప్ చేసేసి ఇంకా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అయ్యేలా పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా అలా మొత్తం అన్నీ అయితే అలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వేయడంతోనే తిప్పొద్దండి, కొంచెం అయిన తర్వాత అప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. నేనైతే టేస్ట్ ఎంజాయ్ చేశాను. అండ్ అలాగే ఇవాళ కొంచెం మష్రూమ్ సూప్ కూడా చేశాను అనమాట. మష్రూము అండ్ కార్న్, దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసాను అనమాట. చాలా సూపర్ టేస్ట్ వచ్చింది. అండ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. అంటే మష్రూమ్ సూప్ నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ట్రై చేసిన సూప్ అనమాట. అండ్ దాటు నేను ఇది ఏంటంటే చాలా స్పెషల్, మైసూర్లో అయితే ట్రై చేశాను. సో మైసూర్లో ట్రిప్ వెళ్ళినప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ అప్పుడు ట్రై చేశాను అనమాట మష్రూమ్ సూప్ ఇన్ మైసూర్. సో నాకు ఇది మష్రూమ్ సూప్ తాగినప్పుడల్లా నాకు ఆ మెమరీ గుర్తొస్తుంది అనమాట.
సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ అది మళ్ళీ మెమరీ అలా గుర్తు చేసుకున్నా. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటి అంటే మనకి మండల ఆర్ట్ ఉంటుంది కదా, సో ఒక బుక్ అయితే తీసుకున్నాను. ఇదేదో స్ట్రెస్ రిలీఫ్ అంటే ఒక్కటైతే ఇలా చేయగలిగాను అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైం. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.